బ్రిడ్జి విషయంలో ఒక ఒక ఇద్దరు ఛానల్ వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటలేరు. దయచేసి వాళ్ళను వాస్తవాలు తెలుసుకొని చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడో పెట్టుకున్నటువంటి ఎప్పుడో చేసిన మాకు ప్రధానంగా గన్నవరానికి కరీంనగర్కు మా భూములు పోయినాయి, మేము అరిగోస పడుతున్నాము. ఆ డ్యామ్కు మా గ్రామ ప్రజలు గన్నవరం మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా మరి కష్టపడుతున్నారు. కానీ ఇంకెక్కడ ఉందంటే ఇట్లా కుదిరిపే రకంగా మాకు రోడ్లు ఉన్నాయి. ఏదో గుళ్ళపల్లికి పోవాలంటే మాకు 40-45 కిలోమీటర్లు వస్తుంది, ఇట్లా పోవాలంటే 40 కిలోమీటర్లు వస్తుంది. ప్రజాప్రతినిధులు అందరినీ వేడుకోగా గౌరవనీయులు బండి సంజయ్ గారికి మా గ్రామంపై మరి దయ కలిగింది. వారికి మా గన్నవరం మండలం తరఫున మా గ్రామం తరఫున గవర్నమెంట్కి తెలుసు ఈనంగా బ్రిడ్జ్ చేస్తే ఎట్లా పోతుంది, మరి అటు ప్రజలకు ఎట్లా సౌకర్యం ఉంటుంది, దానికి జరిగేటువంటి యొక్క ఆ బడ్జెట్ కూడా ఎట్లా సరిపోతుంది అనేది మరి వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు నిర్ణయించి 2-3 రకాల సర్వేలు చేసి మరి ఇలాగ అయితే పాత ఎలిగందలు మరి హనుమాల నుంచి వెళ్ళి గన్నవరానికి అయితే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు సర్వే చేస్తూ ఉన్నారు. ఆ సర్వేని జీర్ణించుకోలేని కొందరు ఉదాహరణకు ఆ మాదాపూర్ నుంచి గ్రామస్తుడైనటువంటి ఉదయ్ కుమార్ అనే పిల్లగాడు పాపం మరి నాకు తమ్మి ఎందుకు అబద్ధాలు ఆడతావు, ఎందుకు చేస్తావు, రాష్ట్ర యువజన సంఘం నాయకుడు అట ఆయన. మరి నిన్ను ఇవ్వలేనుకున్నారు తమ్ముడా, ఎందుకు నువ్వు అట్లా చేసి మరి ప్రజలందరినీ కూడా నువ్వు తప్పుతో పట్టిస్తున్నావు. దయచేసి తప్పుతో పట్టేయకుండా గవర్నమెంట్ ఏడికెళ్ళి ఇస్తే అక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ శాంక్షన్ అవుతుంది. దాన్ని అక్కడికి పోయి అక్కడ ఒక మీడియాను రిలీజ్ చేసుకుంటూ మరి పాతయాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటూ మరి తప్పుతో ఎందుకు పట్టిస్తున్నావు? దయచేసి తప్పుతో పట్టేయద్దు. మరి ఏదైతే ఉందో ఈనంగా గౌరవనీయులు బండి సంజయ్ గారు చెప్పిండ్రు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా మరి దాన్ని ఓకే అన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా మరి గన్నవరం గ్రామం తరఫున మండలం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. బ్రిడ్జి విషయంలో మాట్లాడేటువంటి కార్యక్రమానికి చేసిన పత్రికే మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా గన్నవరం అభివృద్ధి విషయంలో ఎవరు కానీ ఆ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని నేను సభాముఖంగా వారికి నమస్కారాలు చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మండల కేంద్రం అభివృద్ధి చెందుతాయి, చుట్టూన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మనము బ్రిడ్జి కావాలని కోరినాం, కోరడం ప్రజలుగా మన ధర్మం. ప్రభుత్వం ఆలోచించి ఎక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ చేస్తే బాగుంటుందనే విషయంగా వాళ్ళు సర్వే చేసి వాళ్ళు హనుమాన్ల కాడికెళ్ళో యాసవాడ బ్రిడ్జ్ చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ చేసే పనికి ఎవరు కూడా ఆటంకాలు కల్పించద్దు, గవర్నమెంట్ చేసే పని వాళ్ళు చేయనియాలి. ముఖ్యంగా గౌరవ ఎంపీ బండి సంజయ్ గారు మనం బ్రిడ్జ్ శాంక్షన్ చేసినందుకు ఎంపీ గారికి సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఎమ్మెల్యే కోట సత్యనారాయణ గారికి కూడా మా గన్నవరం గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎక్కడికెళ్ళి అయితే బ్రిడ్జి కార్యక్రమాలు నడుతున్నాయో ఆ పనులు అదేవిధంగా తొందరగా ఆడికెళ్ళే పూర్తి చేయాలని, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మీకు వేడుకుంటూ, గన్నవరం అభివృద్ధి విషయాలు ఎవరు కూడా ఆటంకాలు సృష్టించదని నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.